చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని చాలా పెద్ద హైలైట్ చేసింది సార్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే ఢిల్లీలో వాలిన జగన్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. సో అమిత్ షా పిలుపు కోసం జగన్ నిరీక్షణ చేస్తూ ఉన్నారు. బాబుతో భారతీయ జనతా పార్టీ చర్చలు జరిపిన మరుసటి రోజు అక్కడికి హడావుడిగా వెళ్ళిపోయారు, ఎక్కడ పొత్తు ఫిక్స్ అయిపోతుందని అని చెప్పేసి. సో అంటే ఒక సీఎం ఢిల్లీకి వెళ్ళడాన్ని ఈ రకంగా వార్త వేయడాన్ని ఈ రకంగా చూడాలి. అంటే వార్తలు వేయడం మనందరికీ తెలిసిందే కదా. మీడియా కూడా రాజకీయ పార్టీలకు అనుబంధ పత్రికలుగా, అనుబంధ ఛానల్స్గా మారిపోయాయి. దాంట్లో ఏమీ ఆశ్చర్యమే లేదు. రోజు మీరు కంటెంట్ చూస్తే మనకే అర్థమవుతాయి కదా. 2 పత్రికలు ముందు పెట్టుకొని చూడండి, మనకి స్పష్టంగా అర్థమైంది. ఇందులో ఏమీ రహస్యము లేదు, దాపరికము లేదు. ఎవరైనా చెప్పుకున్నారు వెళ్ళినా వాళ్ళినా. సో వెళ్ళినా వాళ్ళినా అనే తేడా ఉంటుంది. సో వెళ్ళడము ఒకరికైతే వాళ్ళడం ఇంకొకరికి అవుతుంది. అందుకని ఆ భాష కానీ వార్తను హైలైట్ చేసే పద్ధతి కానీ కంప్లీట్లీ పాక్షిక మీడియా. తెలుగు మీడియా పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టిజాన్ మీడియా, వాళ్ళ పార్టీ పత్రికలు పార్టీ ఛానల్ అని చెప్పినా చెప్పకపోయినా, అందువల్ల దాని గురించి పక్కన పెడదాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా, చేస్తాడా? ఈ 2 క్వశ్చన్లు కదా. చేస్తాడా అంటే ప్రయత్నం అయితే చేస్తాడు. చివరి నిమిషం వరకు టీడీపీ జనసేన కలవకూడదని, టీడీపీ జనసేనతో బీజేపీ కలవకూడదని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, ఏ కారణం చేతే పవన్ కళ్యాణ్ పొత్తులు కావాలన్నాడో అదే కారణంతో ఆ పొత్తులు వద్దని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఆ కారణం ఏంది? ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తు కావాలంటున్నాడు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలాలని జగన్ ఆ పొత్తును కాదనుకుంటాడు. ఇందులో అనుమానమే ఉన్నది. సో అందువల్ల బలం ఉంటే పొత్తులు పెట్టుకుంటారా అని అడుగుతున్నారు. సో పొత్తుల వల్ల బలం పెరుగుతుందన్న అనుమానంతోనే వాళ్ళ మధ్య పొత్తులు కుదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ప్రయత్నం అయితే చేస్తారు. అందులో కనీసం జనసేన టీడీపీ కలవకుండా మొదలు ప్రయత్నం చేశారు. అయినా టీడీపీ జనసేన బంధం ఫెవికాల్ బంధం అయిపోయింది. దానికి ఇక ఎవరు 90-95% ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు ఉంది. ఇప్పుడు కనీసం బీజేపీ కూడా చేరకూడదు అనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడుకి అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటున్నాడు? జగన్తో పోరాటం సులభమవుతుందని కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దంటాడు? తనతో పోరాటం చంద్రబాబు నాయుడు సులభం కాకూడదని కోరుకుంటాడు. సో అందువల్ల వ్యవస్థలు మనం చూస్తాం కదా, ఎన్నికల సంఘం చూసాం కదా. క్లాసిక్ ఎగ్జాంపుల్, బీజేపీతో ఫ్రెండ్లీ ఉంటే ఆ వర్గం చీలిక వర్గమే, అదే అసలు పార్టీ. సో మిగతా 2వ పార్టీ అసలు పార్టీ కానే కాదు. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కాదు, శరద్ పవార్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ పార్టీ. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్న వ్యవహారం అది. అందువల్ల వైసీపీ ఏంటంటే టీడీపీని దెబ్బతీయాలి అంటే పక్కన బీజేపీ ఉండకూడదు, జనసేన ఉండకూడదు కోరుకుంటుంది. అందువల్ల చేస్తుందా ప్రయత్నము అంటే చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. మరి జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి కోరినట్లు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోదు. జగన్మోహన్ రెడ్డి కాదు, పురంధేశ్వరి కోరినట్టు కూడా డిసిషన్ తీసుకోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులకు కోరినట్టు బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందా? అదే తీసుకుంటే బండి సంజయ్ ఎందుకు డ్రాప్ చేస్తారు? మీరు రాష్ట్ర బీజేపీలో ఆ రోజు కనుక అడిగితే కొత్తగా వచ్చిన ఇతర పార్టీ నుంచి వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయిన నేతలు మినహా బీజేపీ కోర్ మొత్తం మీకు బండి సంజయ్ ఉండాలని 60-70% కోరుకున్నారు. అఫ్కోర్స్ కొంతమంది పాత బీజేపీ నేతలకు కూడా బండి సంజయ్ అంటే పడదు. కానీ బీజేపీ ఓటర్లు, కార్యకర్తలు, శ్రేణులు మాత్రం ఏకోన్ముఖంగా బండి సంజయ్ ఉండాలని కోరుకున్నారు. అయినా జాతీయ నాయకత్వం పక్కకు పెట్టలేదా? సో అందువల్ల జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ సొంత రాష్ట్ర యూనిట్ల మాటే వినదు. తనకు రాజకీయ వ్యూహంగా ఎలా కరెక్ట్ అనుకుంటారు. ఇక్కడ ఆ పార్టీ యొక్క స్వభావమే కేంద్రీకృత స్వభావం. మీరు బీజేపీ ఫౌండర్స్ అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి రచనలు కూడా చూడండి. వారు నమ్మేది, విశ్వసించేది కేంద్రీకృత దేశము, కేంద్రీకృత ప్రజాస్వామ్యము, కేంద్రీకృత రాజకీయ వ్యవస్థను వాళ్ళు కోరుకుంటారు. అందుకే రాష్ట్రాలకు అధికారాలు ఉండొద్దని కోరుకుంటారు. సో అది వారి ఐడియాలజికల్ పొజిషన్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తే బీజేపీ జాతీయ నాయకత్వం ఎందుకు వింటారు? వాళ్ళు తలపండిన నాయకత్వం, దేశంలో ముచ్చటగా 3వసారి గెలవడానికి సిద్ధపడుతున్న నాయకత్వం, దేశంలో అపూర్వమైన రాజకీయ విజయాలు సాధించిన నాయకత్వం. ఆ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంటదా? మోడీ, అమిత్ షా నాయకత్వం మామూలు నాయకత్వం కాదు కదా.
సో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తనదే పై చేయించుకోగలిగే స్థాయి ఉన్న నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఉంటారా? వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు పెరగటానికి ఏ విధానం ఉపయోగపడుతుందో ఆ విధానం ఉంటుంది. అందులో ఇంతకు మించిన అవకాశం కూడా బీజేపీకి ఉండదు. చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు, ఎక్కడంటే అక్కడ, మీరు ఎట్లంటే అట్లా అని బ్లాంక్ చెక్కులు ఒక 3-4 రాసి అమిత్ షా చేతిలో 2, జేపీ నడ్డా చేతిలో 2, ఇంకో 4 మోడీ చేతిలో కూడా ఇవ్వమని వాళ్ళకే ఇచ్చి వస్తున్నట్లక ఇక అభ్యంతరం ఏముంటుంది? ఇక ఆ చెక్కులు ఏదో వాళ్ళు ఏమైనా రాసుకునే అవకాశం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ చెక్కులు పడేయండి అని పడేస్తాడు డస్ట్బిన్లా. ప్రాక్టికల్గా సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి ఏం చెక్కు ఇవ్వగలడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చెక్కులు ఎవరైనా ఇవ్వగలుగుతారు కదా వాళ్ళకు. సో జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వడు కదా. ఓకే, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు ఉంటారు, ఇప్పుడైనా ఉంటారు. రేపు ఈ ఎన్నికల తర్వాత టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత అయినా వైసీపీ బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తే మీరు చూడండి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం, బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నంత కాలం ఆ పార్టీతో జగన్మోహన్ రెడ్డి పోరాడాడు. సిబిఐ ఈడీ కేసులు ఆయన మీద ఉన్నంత కాలం జరగదు. మీరు చూడండి, అసలు 80% జరగదు. సో అందువల్ల కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారం అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బలం సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది. టీడీపీతో పెట్టుకుంటూ అందులో ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ లాంటి సర్వేలు మెజారిటీ ఎంపీ సీట్లు టీడీపీకి వస్తాయన్న అనుకున్న తర్వాత ఇక తెలుగుదేశం పార్టీతో పెట్టుకోవడానికి బీజేపీ ముందుకు వస్తుంది తప్ప జగన్ చెప్పినట్టు ఏంటదా? రైట్ సార్.